ఈ యొక్క దినమునకు దేవుడు మనకు దయచేసిన వాక్య భాగము యొక్క అంశం ఏంటంటే, ప్రతి ఒక్కరము దేవుని మహిమార్థము వీ షుడ్ లివ్ ఏ లాంగ్ లైఫ్. ప్రతి ఒక్కరూ దేవుని మహిమార్థము ఒక సంపూర్ణమైన జీవితాన్ని జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. సో సంపూర్ణమైన జీవితాన్ని నీవు జీవించాలంటే దేవుని వాక్యము ఏం మాట్లాడుతుంది, దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? ఒక దేవుని బిడ్డ సంపూర్ణమైన జీవితము, సంపూర్ణంగా అంటే లాంగ్ లైఫ్ పొందాలి అని అంటే దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో ఈరోజు మనం చూడబోతున్నాం. దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరికి ఈ లోకంలో జీవించినంత కాలము ఎవ్రీబడి విల్ ఎక్స్పెక్ట్ లాంగ్ లైఫ్ కదా. నేను 30 సంవత్సరాలు బ్రతికితే చాలు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? 40 సంవత్సరాలు బ్రతికితే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. 50 సంవత్సరాలు ఉండరు, 60 సంవత్సరాలు ఉండరు, 70 వచ్చినా ఉండరు. లాంగ్ లైఫ్ కావాలి, లాంగ్ లైఫ్ కావాలని అనుకుంటారు. మంచిదే. లాంగ్ లైఫ్ అనేది దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. గాడ్ నెవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు కట్ అవర్ లైఫ్ షార్ట్. దేవుడు మన జీవితాన్ని కట్ చేసేసి తీసుకెళ్ళిపోవాలని ట్రై చేయడు. సో మనము కానీ ప్రతి ఆశీర్వాదమునకు, ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని అంటే కొన్ని నీవు చేయవలసినవి ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు, ఆ యొక్క కార్యాలను నీవు చేసినప్పుడు ఆ ఆశీర్వాదకరమైన స్థితి నీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఏంటి ఆ నిబంధనలు? నాకు లాంగ్ లైఫ్ కావాలంటే, దీర్ఘకాలంగా నేను జీవించాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 2-3. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ విత్ ఎ బ్లెస్సింగ్. దేవుడు పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. తెలుసు కదా మీకు? ఎన్ని? 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్. ఈ 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఇది. ఏ ఆజ్ఞకి దేవుడు మరి వాగ్దానాన్ని చొప్పించలేదు. ఈ ఆజ్ఞకు మాత్రము ఒక ఆశీర్వాదాన్ని కూడా తెలియజేసి ఆ ఆజ్ఞను పెట్టాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ అటాచ్డ్ విత్ ఏ బ్లెస్సింగ్. అంటే 100%, 100% నెరవేరుతుంది. హల్లెలూయా. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏంటది? నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చిన్నపిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఈ విధిని నెరవేర్చి తీరాలి. దిస్ ఈజ్ ఏ రూల్, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్. నేను చేయొచ్చు, చేయకపోవచ్చు అనేది లేదు. ఇది ఒక కమాండ్మెంట్. ఒక కమాండ్మెంట్ ఇచ్చినప్పుడు అది నెరవేర్చాల్సిందే. మరి ఆ కమాండ్మెంట్ ఏంటంటే, నీకు మేలు కలుగునట్లు. నీకు మేలు కావాలనుకుంటున్నావా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇష్టమే మేలు కావాలని కదా. నాకు మేలు వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. అందరికీ కావాల్సిందే మేలు. కానీ నీకు మేలు కావాలి అని అంటే, మేలైన జీవితం కావాలంటే, మేలుకరమైన విధానం కావాలి అని అంటే నీకు ఒకటి అవలంబించాలి. ఏంటది?
నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. సన్మానించడం అంటే ఏంది? షాలు కప్పమనే. ఏంటి సన్మానం అంటే? రోజు ఒక దండ తెచ్చి సన్మానించడమా? ఏంటి సన్మానించడం అంటే చెప్పండి. ఆశీర్వాదం గారు ఏదో చెప్తున్నారు. రెస్పెక్ట్, గౌరవం వేయడం ఒకటి. ఇంకా చెప్పండి. మాట వినుట, లోబడుట. చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పండి. అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కదా. ప్రేమించుట, ఇంకా గౌరవించుట. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు గౌరవించరు. అంటారు. ఏదైనా చెప్తే మనుషులతో మాట్లాడుతున్నారో పశువులతో మాట్లాడుతున్నారో అర్థం కాదు. నో రెస్పెక్ట్. లోబడరు, గౌరవించరు, అంగీకరించరు, తీసుకోరు, చేయరు. ఇది ప్రతి వ్యక్తి తల్లిదండ్రుల చూపుతున్న భావనలు. ఇవి మనలో ఉండకూడదు. లోకంలో ఇలాంటివి ఉన్నాయి, కానీ నీలో కూడా ఉంటే దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ యువర్ లైఫ్. నేను యేసయ్య బిడ్డనని చెప్తూ, నేను దేవుని కుమారుడనని నువ్వు చెప్పుకుంటూ, నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని ఆజ్ఞలకు లోబడకుండా నేను దేవుని కుమారుడు అంటే యు ఆర్ ఎ హిపోక్రైట్. నీవు వేషధారివి. వేషధారిన జీవితము దేవుడు మెచ్చడు. వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను అంటున్నాడు. అంటే క్షమించలేని పాపము నువ్వు చేస్తున్నావు. ఏంటది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడం లేదు. యు ఆర్ నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్. యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ప్రియమైన వాళ్ళారా, ఇది చాలా అవసరము. నీకు మేలు కలగాలంటే, నీకు మేలుకరమైనది నీవు పొందాలని అంటే నీ తల్లి తండ్రిని నీవు సన్మానించు. సన్మానించడం అంటే, నేను మరలా చెప్తున్నాను, యూ షుడ్ టాక్ పొలైట్లీ. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? పొలైట్గా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, లోబడే విధంగా మాట్లాడాలి. తిరుగుబాటు స్వభావంతో మాట్లాడకూడదు, ఎదురాడు స్వభావంతో మాట్లాడకూడదు. వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారి మాటకు విలువ ఇవ్వాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, తల్లిదండ్రులు ఏదైనా ఒక మాట చెప్తూ ఉండగా, పాపం వాళ్ళు ఇంకా కంప్లీట్ కూడా చేసి ఉంటారు, చెప్తూ ఉండగానే వెంటనే వద్దు, నో నువ్వు మాట్లాడపాక, అది నాకు తెలుసులే. ఎంత ఘోరం కదా. You are losing all the benefits from God because you are not following the rule of the Lord. దేవుని దగ్గర నుంచి నీ ఆశీర్వాదాలు పొందలేకపోవడానికి కారణం నువ్వే. You are the person. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను రోజు బైబిల్ చదువుతానే, నేను రోజు ప్రార్థన చేసుకుంటాను, నేను రెగ్యులర్గా దేవుని పనికి వెళ్తాను, దేవుని మందిరానికి వెళ్తాను, మరి ఏంటి నేను దేవుడు ఆశీర్వదించడం లేదు? దెర్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ యు ఆర్ ఫర్గెటింగ్. ఇవన్నీ చేస్తున్నావు మంచిదే, కానీ నీవు ఇది చేయకుండా నువ్వు ఇంకేం చేసినా కూడా ఉపయోగం లేదు. ముందు ఇది చేయాలా నీకు, ఎందుకంటే ఇది మొదటి ఆజ్ఞ. దిస్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్. ఆ తర్వాత చేసే ఎన్ని నువ్వు చెప్తున్నావు, కానీ మొదటి దగ్గరే నువ్వు ఫెయిల్ అయిపోయావు. మొదటి అడుగే నువ్వు గుంటలో పడితే ఇక రెండో అడుగు ఏమేస్తావు, మూడో అడుగు ఏమేస్తావు? ఆలోచించండి. ఎనీ పర్సన్ విల్ హ్యావ్ దేర్ లైఫ్ ఇంప్రూవ్డ్ స్టెప్ బై స్టెప్. మొదటి స్టెప్ ఎక్కాలి, ఆ తర్వాత రెండో స్టెప్, మూడో స్టెప్.
నువ్వు 3వ స్టెప్ గురించి 4వ స్టెప్ గురించి మాట్లాడుతున్నావు. మొదటి స్టెప్ మర్చిపోయావు. నీ తల్లిని తండ్రిని సన్మానించడం వల్ల వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. కొంతమందికి పెద్దవాళ్ళకి వాళ్ళ తల్లి ఎక్కడుందో తెలీదు, వారి తండ్రి ఎక్కడున్నాడో తెలియదు. ఎంత ఘోరం! ఎస్ఐ బిడ్డలే నేను మాట్లాడేది, ఎవరో కాదు. ఎస్ఐ బిడ్డలు, విశ్వాసులు. నో, God will not allow. దేవుడు లెక్క మొదటిగా అడిగేది నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించావా, నువ్వు గౌరవించావా, నువ్వు రెస్పెక్ట్ ఇచ్చావా, నువ్వు వారి మాట విన్నావా, వారికి లోబడ్డావా, వారిని ప్రేమించావా, వారిని టేక్ కేర్ చేసావా? నాయనా యేసయ్య, నా దేవా, అది తప్ప నోరు మూసుకొని పక్కన ఉండి అంటాడు. ఏదైనా ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చాడు అనుకో, ఒక్కొక్కరిని పిలిచి అడుగుతుంటే ఇది తప్ప అంటే, ఇది తప్పితే ఇంక అయిపోయావు, నువ్వు పక్కకు పో అంటాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ వండర్ఫుల్ యాక్ట్. ప్రతిదీ ఇందులో ఇమిడి ఉంది. జాగ్రత్త. ఓకే, సో మనం అర్థం చేసుకోవాలి, మర్చిపోకూడదు. ఏంటది? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగదువు. హల్లెలూయా. యు విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగదువు. వృక్షాయుష్ ఇస్తాడంట నీకు దేవుడు. హల్లెలూయా. ఏమిస్తాడు? వృక్షాయుష్. వృక్షాలకు తెలుసా? 100 సంవత్సరాలు ఇస్తాడు దేవుడు. అలాగా నీకు వృక్షాయుష్ ఇస్తాడు. ఎప్పుడు? నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించినప్పుడు నీ దేవుడు నీకు భూమి మీద దీర్ఘాయువులు ఇస్తానంటున్నాడు. సో లాంగ్ లైఫ్కి ఏదో ఇంపార్టెంట్ మనం తెలుసుకున్నాం. ఇది నెంబర్ 1, ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ వన్, సామెతలు 3వ అధ్యాయము 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. హల్లెలూయా. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీ దయనంది మంచివాడవని అనిపించుకొందువు. ప్రియమైన వాళ్ళారా, ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన స్థితి నీ జీవితంలో నీవు పొందాలనే ఆలోచన నీకుంది. చాలా మంచిదే. కానీ ఆ ఆలోచనకి కొన్ని నీవు నెరవేర్చవలసిన పనులు ఉన్నాయి. ఏంటేనంటే, నా ఉపదేశమును, దేవుడు అంటున్నాడు, నా ఉపదేశమును. వెన్ ఐఎమ్ సేయింగ్ సంథింగ్, ఉపదేశం అంటే ఏంది? బోధ. వెన్ గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఉపదేశం అది. నా ఉపదేశమును మరువకుము. ప్రతిరోజు ఉదయము 7:30 నుంచి 8:30 దాకా ఇక్కడ ప్రార్థన జరుగుతుంది మన మందిరంలో కదా, అందరికీ తెలుసు కదా. ఉదయము 7:30 నుంచి 8:30 దాకా ప్రార్థన జరుగుతుంది. కాకపోతే మన వాళ్ళందరూ బిజీ కాబట్టి ఎవరు రారు. అందరూ బిజీ లేకపోయినా బిజీగా ఉంటారు ఆ టైంలో. సో రారు, చాలామంది రారు. సరే, మంచిదే. ఐ రెస్పెక్ట్ యువర్ బిజీనెస్, నో ప్రాబ్లం. అయితే నేను మాత్రము నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నాను. 7:15కి వస్తాను, 7:30కి స్టార్ట్ అవుతుంది. కొద్దిమంది వస్తారు, వారు బిజీగా ఉన్నా బిజీ లేనట్టే వారు వస్తారు, వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటారు. ప్రతిరోజు ఉపదేశం ఇవ్వబడుతుంది ఇక్కడ, అంటే దేవుని మాటలు చెప్పబడతాయి. వచ్చిన వారు వింటున్నారు, మంచిదే.
రాని వారి కోసము మేము విడిచిపెట్టడంలా. రాని వారు బిజీ కదా, ఆ బిజీ యాక్టర్స్ కోసము మనం ఏం చేయాలి, మనం ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పి మనం ఏం చేసామంటే దాన్ని రికార్డ్ చేసి ఆ మెసేజ్ని దాన్ని యూట్యూబ్లో పెడుతున్నాం. ప్రతిరోజు యూట్యూబ్లో పెడుతున్నాం. యూట్యూబ్లో పెడుతుంటే ఎంతమంది వింటున్నారు? 2, 3, 4, 5 మంది. అంటే 24 గంటలు బిజీనే మన వాళ్ళు. ఒక 20 నిమిషాలు ఉపదేశాన్ని వినడానికి కూడా వాళ్ళకి టైం లేదు. దే డోంట్ హ్యావ్ టైం. అంటే దాని అర్థం ఏంటంటే దే డోంట్ హ్యావ్ మైండ్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఉపదేశాన్ని వినాలన్న ఆలోచన లేనప్పుడు నువ్వు వినవు. నీకు 24 గంటలకి ఇంకొక 24 గంటలు కలిపి 48 గంటలు నీకు రోజుకి ఇచ్చినా కూడా నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయము ఇవ్వవు. అన్నిటికీ సమయం ఉంటుంది. ఫేస్బుక్ చూడడానికి సమయం ఉంటుంది, వాట్సాప్కి సమయం ఉంటుంది, ఇంకో దానికి సమయం ఉంటుంది, టీవీలకు సమయం ఉంటుంది, చాటింగ్కి సమయం ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. దేవుని ఉపదేశానికి మాత్రం బిజీ. జాగ్రత్త. ఆ బిజీనే నీకు ఇబ్బందిగా మారుతుపోతుంది. అదే అంటున్నాడు, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములు నీకు శాంతిని కలదు. మరవద్దు, ఉపదేశాన్ని మరవద్దు అంటున్నాడు. ఈ మధ్య నేను ఒక సిస్టర్ ఇంటికి వెళ్ళాను, మన జ్యోతి సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ అక్కడ కూర్చోన్నారు. ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఫాదర్, అంటే చర్చెస్ విషయంలో చాలా సీనియర్ మోస్ట్. ఆయన చాలా సంఘాలలో ఆయనకు మంచి అనుభవం ఉంది. బర్సింగ్ సంఘంలో, బ్యాప్టిస్ట్ సంఘంలో, పెంటెకాస్టల్ సంఘంలో. ఆయన చెప్పిన సాక్ష్యం విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది. ఆయన ఏం చెప్పాడంటే, సార్ ఆయనకి మేబీ 75 ఉంటాయమ్మా, 75, 80 ఇయర్స్. ఆయన రోజు వాక్యం అంటే ఇక్కడ పాటలు స్టార్ట్ అయ్యటానికి బయట కూర్చుంటాడంట. బయట కూర్చొని జాగ్రత్తగా వింటుంటాడంట. మైక్లో వచ్చేది విని ఎక్కడైనా డిస్టర్బెన్స్ అయితే భలే బాధపడతాడంట. అంటే ఈ వచ్చే వెహికల్స్ ఏమైనా వస్తుంటాడు. ఆయన ఒక మాట చెప్పాడు, సార్ మొన్న మీరు చెప్పిన వాక్యము చాలా అద్భుతమైనది. ఒక స్త్రీ యొక్క విధానం ఎలా ఉండాలి, స్వబుద్ధి గల స్త్రీ ఎలా ఉండాలని చెప్పారు. నేను సామెతల్లో 31వ అధ్యాయంలో చెప్తారేమో అని, ఎందుకంటే స్వబుద్ధి గల స్త్రీ అక్కడ ఉంటుంది కదా, చెప్తారనుకున్నాను. కానీ మీరు పాత నిబంధనలోని నిర్గమకాండంకి వెళ్ళి రిబ్కా గురించి, ఆ స్త్రీ గురించి మీరు చెప్పడం చాలా నాకు ఆశ్చర్యం వేసింది. ఇలాంటి ఉపదేశము, ప్రసంగము పెద్ద పెద్ద కన్వెన్షన్స్లో స్పీకర్లు చెప్తారు, అది మీరు ఇక్కడ చెప్తున్నారు. మాకు ఎంత సంతోషం సార్, అని నాకెంత ఆనందం. హల్లెలూయా. అంటే మనకి ఈ ఉపదేశాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? అసలు వింటే కదా ఉపయోగపడడానికి. విన్నవారేమో దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆనందిస్తున్నారు, దేవుని యొక్క శక్తిని గ్రహిస్తున్నారు. మనం మాత్రం ఆ రోజు వచ్చేదే కదా, ఏంటది, ఆ రోజు పెట్టేదే కదా. ఈరోజు స్పెషల్గా మనం ఎందుకు తినడం లెక్కలేదు. మరి రోజు పీల్చేదే కదా. ఒక గంట నువ్వు ఊపిరి పీలకుండా ఉండు, రోజు తినేదే కదా. ఒక రోజు తినకుండా ఉండగలవా? మరి రోజు ఎందుకు ఉపదేశం వినవు? ఎందుకు నీకు ఆ భారం లేదు? ఎందుకు నీకు ఆ యొక్క తృష్ణ, ఆశ లేదు లోపల? ఎందుకనంటే
ఆ ఉపదేశము వింటే నీకేం కలుగుతుందో నీకు తెలియదు. ఆహారం తినకపోతే ఆకలి అవుతుంది, అందుకని తింటున్నావు. ఊపిరి పీలవకపోతే ప్రాణం పోతుంది, అందుకని పీలుస్తున్నావు. ఉపదేశం వింటే ఏం కలుగుతుందో నువ్వు తెలుసుకో, అప్పుడు ఉపదేశం వింటావు. ఉపదేశం వినాలి, ఎందుకనంటే ఇది దేవుని ఉపదేశము. హల్లెలూయా. ఇది మనిషి చెప్పే ఉపదేశం కాదు. ఐఎమ్ ఓన్లీ ఎ సౌండ్ బాక్స్. ఉపదేశము దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఆ ఉపదేశమును మనం స్వీకరించాలి, ఆ ఉపదేశ ప్రకారం మనము జీవించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనము, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయును. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్లెస్సింగ్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. వన్ మస్ట్ అండర్స్టాండ్. ఎందుకనంటే కొంతమందికి కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి, కానీ వారికి ఏముండదు? సుఖజీవముతో శాంతితో ఉండరు. వారు సుఖజీవముతో శాంతితో ఉండరు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ జీవితాన్ని దీర్ఘాయువుతో ఆశీర్వదించడమే కాదు, నీకు సుఖమైన జీవితంనిచ్చి శాంతిని నీకు ఇస్తాను. యు విల్ హ్యావ్ ఎ పీస్. ప్రియమైన వాళ్ళారా, మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఈరోజు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ఉపదేశమును నిర్లక్ష్యం చేయక మనం అంగీకరించి మనం నెరవేర్చినట్లయితే అవి మనకు సుఖజీవమును శాంతిని అనుగ్రహిస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఇది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి అవసరమా లేదా? చెప్పండి. అవసరమా? చెప్పండి. అవసరం. హల్లెలూయా. రైట్. మూడవది ద్వితీయోపదేశకాండం 25:15. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు, ఏమా తక్కువని కానీ న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కానీ న్యాయమైనది తూము నీకు ఉండవలెను. అలాగు చేయని ప్రతివాడును, అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాడు. బిజినెస్ అంటే వ్యాపారం మాత్రమే కాదండి, గుర్తించండి. బిజినెస్ అనగానే కొనుట అమ్ముట కాదు, అదే కాదు. ఉద్యోగము కూడా బిజినెస్సే. ఎక్కడ సంపాదన ఉంటుందో దాన్ని బిజినెస్ అంటారు. ఆ సంపాదన విషయంలో, నువ్వు సంపాదించే సంపాదన విషయంలో ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఏమంటుంది? పైన చూడండి 11 నుంచి. హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనికరాలు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు తక్కువ కాని న్యాయమైన తూనికరాలు నీవు ఉంచవలెను. తూనిక తెలుసా మీకు? తూనిక తెలుసా? తూనిక కాదు, తూనిక అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? వేమెంట్ కదా. ఈ తూనిక ఇంతకుముందు మీకు తెలుసు, తూనికలు ఎలా ఉండేవి? ఇట్లా పట్టుకుంటారు, చెయ్యి అట్ట అంటారు, కేజీ రాయేస్తారు, కానీ ఆడ 1/2 కేజీ తూగుతుంది. కేజీ రాయి పెడతారు, వాడికి టెక్నిక్ ఉంటుంది. ఇట్లా పట్టుకున్నప్పుడే ఇట్లా అంటారు, ఆడేదో టెక్నిక్ ఉంటుంది, వెంటనే ఎక్కువ తూగినట్టు ఉంటుంది. తీరా చూస్తే చాలా మొగ్గు కూడా వేసినట్టు ఉంటుంది. చూస్తే 1/2 కేజీ ఉంటుంది, కానీ రాయి కేజీ రాయి. ఇవన్నీ బాధలు ఎందుకని చెప్పి ఇప్పుడు ఎలక్ట్రానిక్ వచ్చింది.
కనబడతా ఉంటాయి. దానిలో కూడా మోసం ఉంటుంది. కింద ఉంటుంది అడ్జస్ట్మెంట్. 800 గ్రాముల కేజీ చూపి అంటే అది చూపిస్తుంది. మనం మాత్రం అబ్బా మంచి తూనిక, మంచి తూనిక, కరెక్ట్, ఇది కరెక్ట్ అండి, ఇది ఉందే ఇట్లా పట్టుకునేది, అది మోసం. ఇది అసలు మోసం అనేది సంగతి తెలియదు. కరెక్ట్ అని చెప్పి ఎక్కువ మోసం చేయొచ్చు ఇందులో. సో దేవుడు అంటున్నాడు, ఎన్ని తెలుసు దేవునికి, మనం చేసే అదోపనులన్నీ తెలుసు ముందే. తక్కువ గల తూనిక రాళ్లను నీవు వేస్తే నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండలేవు. నీవు చేయవలసిన పని నీకు జీతం ఇచ్చినప్పుడు నువ్వు చేయకుండా తప్పించుకొని తిరిగితే తక్కువ తూనిక రాళ్ళు ఇచ్చినట్టే. వ్యాపారము, ఉద్యోగము, నీకు అప్పగించబడిన ఏ పనైనా అది నీవు తక్కువ చేసి కానీ చేస్తే ఏం జరుగుతుంది? నీకు లాంగ్ లైఫ్ రాదు, దీర్ఘాయుషు రాదు. సో ఇప్పుడు ఎన్ని తెలుసుకున్నాం మనం? మొదటిది, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, వారి మాట వినాలి. మూడవది, ఉపదేశమును ఆచరించాలి దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే. మూడవది, నెక్స్ట్, తక్కువ బరువు గల తూనికలను వాడకూడదు. అది ఎక్కడైనా వర్తించుకోవచ్చు, ఒక్క వ్యాపారంలోనే కాదండి. వ్యాపారంలో వర్తించాలి, ఉద్యోగంలో వర్తించాలి. నీవు స్టూడెంట్ అయితే నీవు న్యాయంగా చదవవలసింది, న్యాయంగా నీవు టైం ఇన్వెస్ట్ చేయాల్సింది ఇన్వెస్ట్ చేయాలి చదువు కోసం. అర్థమైందా? సో ఇది మ్యాండేటరీ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ లాంగ్ లైఫ్. హల్లెలూయా. సో లాంగ్ లైఫ్ కావాలని అందరికీ ఇష్టమే, కానీ లాంగ్ లైఫ్ కావాలంటే చేయాల్సిన పనులు తెలుసుకొని ఉండాలి. ఎప్పుడైతే అవి తెలుసుకొని మనం అనుసరిస్తామో వీ విల్ హ్యావ్ ఏ లాంగ్ లైఫ్. హల్లెలూయా. ఎందుకని? ఆయనకు ఇష్టమైనవి మనం చేస్తున్నాం కాబట్టి ఆయన ఎక్స్టెండ్ అంటుంటాడు పైన చేరి. యేసయ్య ఏమంటుంటాడు? ఎక్స్టెండ్ ద లైఫ్, దే ఆర్ ఫెయిత్ఫుల్ టు మీ. హల్లెలూయా. దే ఆర్ ఫెయిత్ఫుల్, ఎక్స్టెండ్ ద లైఫ్. నో డోంట్ టచ్ దెమ్, ఎక్స్టెండ్ అంటుంటాడు. బికాస్ వీఆర్ ఫాలోయింగ్, వీ షుడ్ బి ద ఫాలోయర్స్ ఆఫ్ జీసస్ వర్డ్. నేను యేసయ్య శిష్యుని చెప్పుకుంటూ, యేసయ్య బిడ్డనని చెప్పుకుంటూ, నేను యేసయ్యను అనుసరిస్తానని చెప్పుకుంటూ మాట మాత్రమే ఉండి జీవితంలో లేకపోతే వేస్ట్. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు టు హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ యూ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. అవి కాకుండా ఇంకా 7 ఉన్నాయి, టైం లేదు ఇప్పుడు మనకి, తర్వాత చెప్తాను. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ షుడ్ ఫాలో. ఈరోజు సంఘంలో మనకి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుని అన్ని బైబిల్లోనే ఉన్నాయి మనకి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద బైబిల్. ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఇన్ ద బైబిల్. వాట్ యు ఈట్, హౌ టు లివ్, హౌ టు టాక్, హౌ టు లిజన్, హౌ టు సీ, వాట్ నాట్, ఎవ్రీథింగ్, ప్రతిదీ. ఏం తినాలో, ఏం తినకూడదో, ఏం తాగాలో, ఏం తాగకూడదో, ప్రతిదీ ఉంది మనకి దేవుని గ్రంథంలో. ఆ ఉపదేశమును మనం అర్థం చేసుకొని అనుసరిస్తే వీ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్లెస్సెడ్ లైఫ్. హల్లెలూయా. శాంతి, సుఖజీవముతో కూడిన జీవితాన్ని మనం పొందగలం. కాబట్టి దేవుని బిడ్డలముగా మొదటిగా అపరాధ భావాన్ని పోగొట్టుకునే విధంగా మన జీవితాలను సరిచేసుకొని దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. దయచేసి మనందరం లేచి ఉంచుందాం. ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, నేను దీర్ఘాయుష్మంతుడిగా జీవించినట్లు నా జీవితాన్ని సరిచేయును.